17వ రోజు యుద్ధం మొదలైంది. యుద్ధం మొదలు పెట్టగానే పాండవులు విజృంభించి కౌరవ సేనతో తలపడ్డారు. దుష్టజమ్నుడు కర్ణుడితో, కృపాచార్యుడు సహదేవునితో, అశ్వత్థామ నకులునితో, పాండవ కుమారులు ఉప పాండవులు దుర్యోధనంతో యుద్ధం చేయడం ఆరంభించారు. భీమునికి దుశ్శాసనుడు ఎదురుపడ్డాడు. అంతకు ముందు రోజు కర్ణుడు చేసిన అవమానం, అన్న ధర్మరాజు ఆవేదన, దుశ్శాసనుడు ద్రౌపది జుట్టు పట్టుకొని సభలోకి ఈడ్చుకొచ్చిన సంఘటన, ఇవన్నీ ఒకేసారి గుర్తుకు వచ్చి భీముడు దుశ్శాసను మీదకి కోపంతో లంఘించాడు. వాళ్ళ గదలు ఒకదానికొకటి తగిలిన శబ్దాలకు యుద్ధరంగం మారి మ్రోగిపోతుంది. కానీ దుశ్శాసనుడు భీముని బలం ముందు తట్టుకొని నిలవలేకపోయాడు. భీముడు వేసిన వేటుకు దుశ్శాసనం చేతులను గద ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది. భీముడు తన గదను కూడా కింద పడవేసి పైకి ఎగిరి దుశ్శాసను గుండెల మీద తన మోకాలతో గట్టిగా గుద్ది కింద పడవేసి అతని చేతులను కాళ్ళను విరిచివేశాడు. బాధను తట్టుకోలేక దుశ్శాసనుడు కాపాడమని తన అన్న దుర్యోధను వైపు చూస్తూ అర్థించడం మొదలు పెట్టాడు. భీముడు దుశ్శాసను మీద కూర్చొని, దుర్యోధన ఇలా చూడు, వీడి చావు నా చేతిలో రాసిపెట్టి ఉంది. ఎవరైనా వీడిని కాపాడుకోమని వీడు అడుగుతున్నాడు కదా, ప్రయత్నించండి అని గట్టిగా సవాల్ చేస్తున్న సమయంలో కర్ణుడు, దుర్యోధనుడు, అశ్వత్థామ, కృపాచార్య